హలో అండి. నమస్తే. ఈ వీడియోలో నేను మీకు పొన్నగంటి కూరలో దాగి ఉన్న ఔషధ గుణాలని వివరించాలనుకుంటున్నాను. మరి పొన్నగంటి కూరను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పొన్నగంటి కూరను ఆహారంగా తీసుకున్నప్పుడు కంటి ఆరోగ్యం చాలా బాగా మెరుగవుతుంది. అంతేకాదండి, కేంద్ర నాడీ వ్యవస్థని కూడా నియంత్రిస్తుంది. అందువల్ల నరాల బలహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం అని చెప్పొచ్చు. మరి పన్నగంటి కూరని వెల్లుల్లి మరియు మిరియాల పొడి కలుపుకొని తీసుకుంటే పైల్స్ సమస్య ఇట్టే తగ్గిపోతుంది. మరి పొన్నగంటి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి పొన్నగంటి కూర తీసుకున్నప్పుడు శరీరంలో ఏర్పడిన విష పదార్థాలని కూడా ఇది తొలగిస్తుంది. అంతేకాదండి, లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. మరి పాడైన లివర్ కణాలని రీప్లేస్ చేయడం ద్వారా చెడిపోయిన లివర్ని ఇది బాగు చేస్తుందని అనేకమైన అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదండి, పొన్నగంటి కూరలో జ్ఞాపక శక్తిని మెరుగు చేసే ఔషధ గుణాలున్నాయి. మరి దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మెరుగవుతుంది. ఆ విధంగా ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. అంతేకాదండి, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటం ద్వారా ఇవి గుండె ఆరోగ్యాన్ని మరింతగా మెరుగు చేస్తాయి. అంతేకాదండి, చర్మాన్ని సంరక్షించే గుణాలు పొన్నగంటి కూరలో ఉన్నాయి. పొన్నగంటి కూరను ఎక్కువగా తీసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యం బాగుపడుతుంది. మరియు ఇందులో ఐరన్, ఫోలేట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎర్ర రక్త కణాల అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా ఎనీమియా లేదా రక్తహీనతతో బాధపడే వారికి పొన్నగంటి కూర చాలా మంచి ఔషధం. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పొన్నగంటి కూర ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. మరి పొన్నగంటి కూరను తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థ కూడా చాలా సాఫీగా జరుగుతుందండి. అంతేకాదు, పొన్నగంటి కూర అనేది గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణాలు కూడా పొన్నగంటి కూరలో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో ఆడవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాము. అలాంటి వారు పొన్నగంటి కూరని తరచుగా తీసుకోవటం వల్ల ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది.